వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఏప్రిల్ 19, 2026 మరొక కొత్త షోతో నేను వచ్చాను. మీ హోస్ట్ భాను. మనతో రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. నమస్తే అండి. సో ఒక పెద్ద టాపిక్ ఈరోజు. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నికల సవరణలు జరిగేసి మెంబర్ ఆఫ్ పార్లమెంటు అంటే ఎంపీ సీట్లన్నీ మారబోతున్నాయి. దానివల్ల సౌత్ స్టేట్లకి నష్టం జరుగుతుందని చెప్పేసి మొదలైంది కొంత గొడవ. అట్లాగే బెంగాల్లో కూడా ఏదో ఆవిడ అంటుంది. సో ఒకసారి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనివల్ల పెట్టబోతున్న సవరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఇది ఎందుకు ఇంత హడావుడిగా చేయాల్సి వచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏం జరిగింది, తర్వాత ఎలాంటి సినారియోస్ ఉంటాయి అన్నది మనము ఒకసారి మాట్లాడదాము. ఆ, ఇది ఒకసారి చెప్పండి. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎంపీల సీట్లు అన్నవి జనాభా బట్టే ఉంటాయి, అంతే కదా? అది ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్లో జనాభా మారినప్పుడల్లా ఎంపీ సీట్లని మార్చటము. కొన్ని ఇప్పుడు ఇండియాలో కొన్ని చోట్ల ఎక్కువ జనాభా పెరుగుతుంటారు, కొన్ని చోట్ల తగ్గిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉమ్, హైదరాబాద్ ఉందనుకో, నా చిన్నప్పుడు హైదరాబాద్లో 10 లక్షలు ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 1,00,00,000 మంది ఉన్నారు అన్నమాట. సో నెంబర్ ఆఫ్ సీట్లు ఇక్కడికి పెంచటం, ఉమ్. వేరే చోట్ల ఎక్కడి నుంచి అయితే జనం తగ్గారు అక్కడ తగ్గించటం, లేదా అక్కడదక్కడే ఉంచి ఇక్కడ ఎక్కువ పెంచామనుకో అప్పుడు నెంబర్ ఆఫ్ సీట్లను కూడా పెంచాల్సి వస్తుంది. సో ఓకే. దాన్ని మొత్తాన్ని కలిపి డీలిమిటేషన్ అని అంటారు ఇండియాలో అన్నమాట. ఓకే. సో ఇది దీని ప్రకారము 540 నుంచి 850 దాకా అవుతాయి. అవుతాయి కదా, అవ్వాలా? అవ్వాలని రూల్ లేదు ఆ, అట్లా ఏమి ఆ. అన్నమాట. 543 ఉంచు, మళ్ళీ కూడా బిల్ పాస్ చేసుకుని 543 ఉంచుతాను, కానీ జనాభా ఎక్కువ ఉన్న చోటేమో సీట్లను పెంచి జనాభా తక్కువ ఉన్న చోట సీట్లను తగ్గిస్తానని కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలన్నది మన ఇష్టం, కానీ జనాభా ప్రతిపత్తి మీద చేసుకోవాలి. చేసుకోవాలి ఎంతమంది? అది ఓకే. అన్నమాట. ఇది ఓకే. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఎస్, వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. సో ఉమ్, నౌ ఈ అమెండ్మెంట్ 131లో ఉమ్, ఇదంతా బ్రేకప్ ఉంది మన శ్రోతల కోసము. ఇది బాగానే ఉంది. సో ఉమ్, ఇక్కడ సదర్న్ స్టేట్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇ- ఇప్పుడు ఈ ఫస్ట్ నాకు ఇది కనపడుతున్న దాంట్లో ఏమనిపిస్తుందంటే, కరెంట్ 131 అమెండ్మెంట్ కనుక అప్రూవ్ అయితే ఉమ్. సౌత్ స్టేట్లోకి పెరుగుతున్నాయి యాక్చువల్లీ. అవును, ఆంధ్రప్రదేశ్కి 25 నుంచి 38 అవుతున్నాయి. అవును పెరుగుతున్నాయి. తెలంగాణకి 17 నుంచి 26 అవుతున్నాయి. ఉమ్, అవును, కరెక్ట్ మీరు అనేది. ఆ, అట్లా కాకుండా అదే జనాభా ప్రతిపతితోని ఆ, మీరు మళ్ళీ మార్చుకుంటే అదే నా 543 అన్నారు కదా మీరు, ఉమ్, అప్పుడు ఉమ్, పడిపోతున్నాయి. ఉమ్. సో ప్రాబ్లం ఏంటి సౌత్ స్టేట్లది? అసలు యాక్చువల్లీ ప్రాబ్లం ఏమీ లేదండి. వాళ్ళు అనేది వాళ్ళలో కొంత అందరూ ఎవరు ప్రాబ్లం అని ఎవరు అంటున్నారు, అసలు ప్రాబ్లం అనే వాళ్ళని ముందు మీరు డిఫైడ్ చేయాలి ఎవరెవరు ఓకే. అంటున్నారు అనేది. ఇప్పుడు ఓకే. ఆంధ్రప్రదేశ్ కూడా సౌత్ ఇండియానే కదా. కరెక్ట్, కరెక్ట్. ఆ, చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు సపోర్ట్ ఏమనలేదు. చేశారు ఇది బాగుందని. అవును. అంటే ఆ స్టేట్ లో ఉన్న మెయిన్ రెండే పార్టీలు ఉంది, ఒకళ్ళు ఈ సీటు ఒకళ్ళు అటు, వాళ్ళిద్దరికీ ఓకేనే. చేశారు. ఓకే, నెక్స్ట్ తమిళనాడుకి వెళ్దాం. ఉమ్, తమిళనాడులో ఏఐడిఎంకేకి ఓకేనే, వాళ్ళ కొల్యూషన్ పార్ట్నర్స్ అందరికీ ఓకేనే. ఉమ్, నెక్స్ట్ కర్ణాటకకి వెళ్దాం. దేవగౌడ వాళ్ళ పార్టీకి ఓకేనే, అక్కడ బీజేపీదే మేజర్ ప్లేయర్, వాళ్ళకి ఓకేనే. ఉమ్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇంకా సో ఇంకా బేసికల్లీ ఇది 50% ఆఫ్ దెమ్ ఎట్లాగో ఒప్పేసుకుంటున్నారు సౌత్లో. కొంతమందికి అప్పటి నుంచో ఉంది అది. అదేంటంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది, నేను వాళ్ళనేమి దూషించాలని కాదు. వాళ్ళ ఉమ్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వు ఇక్కడ నాకు 59 చేసావు, కానీ యూపీ వాడికి 150 చేసావు అనుకో, ఒకే పార్టీ ఆ 150 గెలిచేశాడు అనుకో, నన్ను పట్టించుకోడు కదా. ఓ, అది అంటే అది మనకెక్కడ పవర్ పోతుందని వాళ్ళ బాధ. ఆ పవర్ ఈక్వేషన్ లో ఇండియా మొత్తంలో ఉన్నప్పుడు నేను పెరిఫరీలో, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా చిన్న చిన్నగా వాళ్ళేమో అసలు పాపులేషన్ కంట్రోల్ చేసుకోరు, మందేమో పాపులేషన్ కంట్రోల్ చేసుకుని తగ్గిపోతోంది. ఉమ్, వాళ్ళ యొక్క సీట్లు ఇట్లా ప్రతి 10 ఏళ్లకు సెన్సస్ అయిన తర్వాత వాళ్ళ సీట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో నార్త్లోవి. ఉమ్. ఆ, మనకిను రేపొద్దున మణిపూరు మేఘాలయ లాంటి స్టేట్లకి ఏమి తేడా ఉండదు, మన ఎవడు పట్టించుకోడు, మన పవర్ తగ్గిపోతూ వెళ్తుంది, లివరేజ్ తగ్గిపోతుంది, హెఫ్ట్ తగ్గిపోతుంది అని వాళ్ళ అది గొడవ. వాళ్ళ బాధ. ఓకే. సో అది ఇది వాళ్ళ ఆర్గ్యుమెంటు. ఉమ్, ఇప్పుడు ఆ, జనాభా ప్రతిగా చూసుకుంటే నేచురల్లీ ఈ మ్యాప్లు ఎందుకు పెడుతున్నానంటే ఎట్లా పాపులేషన్ పడిపోతుంది అన్న దాని మీద పెడుతున్నాను, ఇది చూపిస్తున్నా.
సో నేచురల్లీ మీరు అన్నది ఆర్గ్యుమెంట్కే పడిపోతాయి. బట్ దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇప్పుడు ఎవరికి కావాల్సిన వనరులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రతిపత్తి వాళ్ళకు ఉంది. ఇప్పుడు జిఎస్టి ద్వారా ఎవరికి రావాల్సింది వాళ్ళకు వస్తుంది. బేసికల్లీ ఇది ఏంటంటే మనము ఇది ఇందాక జస్ట్ గెట్ ఎ క్విక్ రీక్యాప్ రమణ గారు చెప్పింది. ఓవరాల్గా ఉన్నది ఇది. అవును, తర్వాత ఇది ప్రపోజ్డ్ అండి, ఇది కరెంట్ది ఇది ప్రపోజ్డ్ అనమాట. అప్ టు 800 అంటే ఇది బీజేపీ వాళ్ళు ఏమంటారంటే దీన్ని 850కి పెంచుదాం అంటారు. యా అప్ సో టు 850 వరకు పెంచుదాం అంటారు వాళ్ళు. మిగతా వాళ్ళకి అది ఇష్టం లేదు అవును అన్నమాట. యా కాకపోతే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకైందంటే యా 2026లో జరిగే సెన్సస్ తర్వాత లెక్క ప్రకారం ఇది చెయ్యాలి. అది చెయ్యాలనుకో యా డీలిమిటేషన్ కమిటీ వేసేసి చేసేసేయచ్చు అన్నమాట. అంటే ఎక్కువ టైం ఉండదని వాళ్ళ భయం 2028లో చేస్తే కనుక అన్నమాట. ఇప్పుడైతే తొందరగా టైం ఇప్పుడైతే ఉంటుంది. ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి? 2011లో జరిగిన ప్రీవియస్ సెన్సస్ తోటి ఉపయోగించి చేద్దాము అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. అందుకని 131 చేశారు. ఓకే. సో నెక్స్ట్ ఇది పాపులేషన్ది, ఇది నేను మన శ్రోతలకు చూపుతున్నా. ఇది ఎట్లాగో తగ్గిపోతుంది కాబట్టి అంటే ఓవరాల్గా పాపులేషన్ తగ్గినప్పటికి కూడా ఎవరికి రావాల్సిన వనరులు వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి దీంట్లో ప్రాబ్లం ఏంటి అది. నేను ఒక ఒక 2 స్లైడ్స్ బిఫోర్కి వెళ్ళండి చెప్తాను. ఆ, మీరు ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను సింపుల్గా డిఫైన్ చేశాను. సదరన్ పార్ట్ వాళ్ళలో అందరు కాదు, ఇందా చెప్పాను కొంతమంది అవును, అన్నమాట. కొందరే ఉంటారని అన్నారు. అది వాళ్ళు ఏమంటారంటే పాపులేషన్ కంట్రోల్ మేము కష్టపడి ఫ్యామిలీ ప్లానింగ్ అంతా చేసాము. నార్త్ ఇండియా వాళ్ళు ఆ, అనరు డైరెక్ట్గా ఈ వర్డ్, కానీ జంగిలీ జాతి వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేసుకోలేదు, వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది, వాళ్ళని రివార్డ్ చేస్తున్నారు, మాకు మేము కష్టపడ్డ వాళ్ళకి మాకు రివార్డ్ చేయట్లేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే అసలు అసలు మేమే మాస్టర్స్, మా వల్లనే ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది, మేము ఎంతో చదివేసుకుని అది ఇది చేసేసి ఇల్లిటరేట్ నార్త్ ఇండియన్స్ కంటే మేము బాగా పైకి తీసుకొచ్చాం దేశాన్ని. ఆ, మేము జీడిపి మేము జీడిపి పెంచుతుంటే ఆ ఊరికే జనాభాని పెంచుకుంటున్న వాళ్ళు వాళ్ళకి వెళ్ళింది. సో అది పవర్ వాళ్ళకి ఇస్తున్నారు Yeah. అనేది ఒక. ఆ విషయంలో నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే సౌత్ స్టేట్లు బ్రిటిష్ వారి కాలంలో కూడా మరి వాళ్ళకి బాగానే వచ్చినాయి. ఎందుకంటే మద్రాసు డెవలప్ అయింది, కోస్టల్ అంతా డెవలప్ అయింది, అటువైపు సరే దానికి అన్ని Yeah. ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి అనుకోండి. నాకు Next అన్యాయం ఇంకో జరిగిందంటే argument నాకు అది. అన్యాయం జరిగిందనే అది ఏడుపు ఇంకో ఎట్లా ఉంటుంది? ఆర్గ్యుమెంట్ ఏంటంటే Yeah. వీళ్ళల్లో కొన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఈ సదరన్ స్టేట్స్ లో, రీజనల్ పార్టీల వాళ్ళకి పాన్ ఇండియా ఒకటే పార్టీకి ఫుల్ పవర్ ఉండడం ఇష్టం లేదు ఎందుకంటే అనమాట. అది వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కోalition అయితే బ్లాక్ మెయిల్ చేసుకోవడానికి ఉంటుంది, అది లేదని అదొక ఏడుపు అన్నమాట. అది ఏడుపు. సో ఇవన్నీ గ్రౌజెస్ కి బిహైండ్ నేను ఆర్గ్యుమెంట్స్ రాశాను. పాపులేషన్ ఆర్గ్యుమెంట్ ఉందనుకో, యా అసలు వరల్డ్ లో ఏ డెమోక్రసీకి వెళ్ళినా ఫండమెంటలీ మెజారిటేరియన్. అది కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, రైట్ టు మైనారిటీ. ఇది ఇక్కడ మన శ్రోతలకు కూడా చెప్పాలి. అసలు డెమోక్రసీ అంటేనే అది ప్లేబియన్, అంటే పాపులేషన్ బేస్డ్, కామనర్స్ అందరికి హక్కులు ఇచ్చి అంటే మెజారిటీ రాజ్యమే. మీకు కాన్స్టిట్యూషన్ లో అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అన్నమాట. అది అంతేకాని పవర్ లో వీళ్ళకి సింపుల్, నాకు వాళ్ళ మీద లెవరేజ్ పోతుంది, హెఫ్ట్ పోతుంది అని ఏడుపిది నన్ను అడిగితే, నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే సీరియస్ గా ఉన్న డెమోక్రసీస్ లైక్ అమెరికా వీటితో కంపేర్ చేద్దాం. ఇప్పుడు అమెరికా ఉందనుకో, న్యూయార్క్ స్టేట్, కాలిఫోర్నియా స్టేట్ గెలిచిన వాళ్ళకి మొత్తం గెలిచేసినట్టే. ఇప్పుడు ఎప్పుడైనా సరే 4 స్టేట్లు గెలిచేస్తే ప్రెసిడెంట్ అయిపోతాడు ఆయన. ఆ మధ్యలో ఉండే మిడ్ వెస్ట్ వాళ్ళందరూ మన సౌత్ లో ఉండేవి కూడా స్టేట్లన్నీ కూడా ఇట్లానే అనొచ్చు వాళ్ళు కూడా. మేమేముంది, మాకు ఇష్టం లేని పార్టీయే గెలుస్తోంది కదా అనొచ్చు ఎప్పుడు. మేము చిన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదని. కాకపోతే వాళ్ళందరూ ఏం చేశారంటే తర్వాత ఇట్లా ఉండకూడదని చెప్పి కొంచెం సవరణ చేసుకున్నారు వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అయిన తర్వాత. సరే లోక్సభలో అలా ఉన్నా సరే రాజ్యసభలో అన్ని స్టేట్లకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్లు పెడదాం అన్నారు. అలాంటివి అడగచ్చు ఫ్యూచర్ లో, మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ ఇది మీరు చూపుతున్నది ఏంటంటే అది ఇంకోటి జీడిపి ఆర్గ్యుమెంట్ ఉంది, ఇంతకంటే బిజార్ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఎన్సీఆర్ రీజన్ అంటారు, ఢిల్లీ చుట్టూ ఉండే రీజన్, వాటిల్లో సదరన్ స్టేట్స్ లో ఉండే తమిళనాడు కంటే కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు
వాటి టోటల్ సైజ్ ఆఫ్ జీడిపి. జీడిపి అదే పెరుగుతున్నాయి, ఇంకా అవి ఇంకా గ్రో అవుతుంది అది. అవి ఇప్పుడు జీడిపి అన్నది. అక్కడ పుంజుకున్నాయి. నీవేమో జనాభా లేక నీవేమో ఆగిపోయింది, స్టాటిక్ వస్తోంది నీకు. అవును. వాళ్ళది ఏంటంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి లేబర్ ఫోర్స్ అంతా ఉంది, రోడ్లు వేస్తున్నారు, అది పెరిగిపోతుంది అంతే. పెరిగిపోతుంది. సో సరే, నేను ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తా అందులో. ఇదంతా బాగానే ఉంది, వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు హైదరాబాద్ని ఒక స్టేట్ కింద డివైడ్ చేస్తా, చెన్నైని ఒక స్టేట్ కింద, బాంబేని ఒక స్టేట్ కింద, ఎన్సీఆర్ రీజన్ ఒక స్టేట్ కింద, అదే కాకుండా ఇంకా కొంచెం పెద్ద స్టేట్ అర్థమైంది నాకు వైజాగ్ ఒక స్టేట్ కింద సో చేసేసి, మీరు చేసేస్తే అప్పుడు వేరే రాష్ట్రం అంతా ఏముండదుగా. అంతే అప్పుడు వాళ్ళకే ఇచ్చేద్దాం ఎంపీ సీట్లన్నీ. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, తెలంగాణలో 17 సీట్లు కదా, 80% ఆఫ్ తెలంగాణ, 90% ఆఫ్ జీడిఎస్బి అంతా తెలంగాణ వస్తా హైదరాబాదే. ఆ హైదరాబాద్ ఊరికి 16 సీట్లు ఇచ్చి మిగతా తెలంగాణ మొత్తానికి ఒక సీట్ ఒక ఇద్దాం ఎంపీ 17 సీట్ సీట్లలో. ఇద్దాం, అది వర్కౌట్ కాదు అసలు. అది ఇది యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ పట్టుకొచ్చారు. ఆ, ఇది నేను ఆలోచించాలా ఇది. అలా అన్ని చేయొచ్చు, ఎందుకంటే మనం స్టేట్లను డివైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు బాంబే ఉందనుకో, ఇండియాలో వరల్డ్కే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్స్, అది అక్కడ జీడిపి ఎక్కువ ఉంటుంది. ఈ అలా ఆర్గ్యుమెంట్ మీరు నా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు స్టేట్లు ఇది డివైడ్ నేను చేసి ఊహించలా. ఇది దెబ్బేశారు మీరు. అంటే తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీ సీట్లు హైదరాబాద్ నుంచే వస్తాయి, బికాజ్ అంతే. అక్కడనే జీడిపి వస్తుంది కాబట్టి. అప్పుడు హైదరాబాద్ వాళ్ళు జులుం చూపించవచ్చు, నీ పవర్ ఏముంటుంది ఇంకా మిగతా సో తెలంగాణ వాళ్ళకి? జీడిపి పక్కన పెడదామండి. అంతకంటే అసలు అనకూడదుగా, అంతకంటే చండాలపు ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదు అసలు అన్నమాట. డెమోక్రసీలో పాపులేషనే ఇస్ ద ఇంకోటి, ప్రాతిపదిక. ఇంకో ఏడుపు ఏంటంటే బీజేపీ కనుక ఇప్పుడు పెరిగిపోయింది కదా, యూపీ, గుజరాత్, బీహారు, మధ్యప్రదేశ్ గెలిచేస్తే వాళ్ళే రూల్ చేసేస్తారు అంటారు. సరే, సౌత్ లో గెలిస్తే ఇప్పుడు సౌత్ మొత్తం గెలిస్తే వాళ్ళే గెలవచ్చు. ఎందుకు గెలవకూడదు? మన తెలంగాణలో 50% వచ్చాయి, 80% సీట్లు కర్ణాటకలో వచ్చాయి, ఆ రెండు సౌతే కదా. అవును, రాబోతున్నాయి. మొన్న అది కూడా కేరళలో కూడా బోని కొట్టారు. అది వదిలేద్దాం కాసేపు. యూపీలో ఆల్వేస్ 88 సీట్లు 90 సీట్లు బీజేపీనే గెలిచిందా? ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు? ఓ 15 ఏమో ఎస్పీ, ఒక 15 బిఎస్పీ, ఒక 15 కాంగ్రెస్ గెలిచిన రోజులు లేవా? సో కేవలం ఇది పనికిమాలిన ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ ఉన్న స్టేజ్ చూసుకుని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది బీజేపీ చేస్తోంది కాబట్టి వాళ్ళకి అంత అడ్వాంటేజ్ వచ్చేసేసి మనం ఇంకెప్పటికీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి, సెంటర్ని బ్లాక్మెయిల్ చేసేసి ఏవో తీసుకోవడానికి మనకు అవకాశం లేదు. బ్లాక్మెయిల్ అనే వర్డ్ అంటే బాగుండదని చెప్పి మనకి పొలిటికల్ హెఫ్ట్ పోతుంది, ఇట్లాంటి మంచి నైస్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే బ్లాక్మెయిల్ చేయలేకపోతున్నారు, అది. నెక్స్ట్ వచ్చేసేసి సరే, ఇప్పుడు ఒకవేళ పడిపోతే ఏమైతుంది చెప్పండి. ఇది పడిపోయింది, కానీ ఇందులో పడిపోవడానికి కారణంలో ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్తాను మీకు. ఇంకో ఆర్గ్యుమెంట్ వీళ్ళది, ఇప్పుడు అంతా అంటున్నారు కదా సౌత్కి అన్యాయం జరిగిందని. సరే, మరి ఇది ఇంకోటి, మమత అఖిలేష్ కూడా అదే చెప్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, మరి వాళ్ళకి అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు యూపీలో నెంబర్లు పెరిగాయి, ట్విస్ట్ బాగుంది. ఇది సౌత్ అయితే మరి ఆయన వెయ్యాలి కదా, మరి ఆయన వెయ్యాలి కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, కూడా వేయలేదు, ఆవిడకి ఏమి నష్టం లేదు, ఆవిడ ఎందుకు ఇలా? సో ఇది కేవలం ఏదో ఏడుపు లాగుంది, అంటే దీనికి ఒక పొంతన లేని ఏడుపు అంటారా? వాళ్ళది ఇది సౌత్ ఇండియాకి తగ్గింది అనేది మటుకు ఏడుపే, కానీ వీళ్ళకి రీజన్ ఉంది, వీళ్ళు ఎందుకు వేయలేదో నెక్స్ట్ చెప్తాను మీకు అన్నమాట. ఈవెన్ సౌత్ లో కూడా ఒక డిఎంకేను అలయన్స్ పార్ట్నర్లు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా దీనికి ఫర్గానే వెళ్ళారు. టీడీపీ, వైకాపా, అందరూ జేడిఎస్, ఏడిఎంకేలు అందరూ ఫర్గానే వెళ్ళారు అన్నమాట. సో బాటమ్ లైన్ ఏంటి? ఇది బాటమ్ లైన్ ఏంటంటే సింపుల్. అపోజిషన్ ఈ బిల్లులో క్లౌడ్ హెఫ్ట్, సౌదరన్ స్టేట్ ఆర్గ్యుమెంట్, లేకపోతే ఉమెన్ అసలు బాధ అది కాదు. అసలు బాధ అది కాదు. అసలు బాధ ఇది. అసలు బాధ ఏంటంటే డీలిమిటేషన్ అనేది వాళ్ళ బాధ అన్నమాట. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది క్రితంసారి చేసినప్పుడు, ఇదేం ఫస్ట్ టైం కాదు డీలిమిటేషన్. బై ద వే, డీలిమిటేషన్ పోర్షన్కి అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కల్లా, అది సింపుల్ మెజారిటీ తోటి చేసేసేయచ్చు. కాకపోతే సెన్సస్ వరకు ఆగాల్సి వస్తుంది అంతే అన్నమాట. 1952లో సెన్సస్ వరకు కూడా ఆగక్కలేదు, ఇప్పుడు కూడా చేయించుకోవాలంటే. 1952లో, 63లో, 73లో, 2002లో డీలిమిటేషన్ చేశారు. కానీ 2002 బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీలిమిటేషన్ బిల్లు పాస్ చేశారు, కానీ నిజంగా డీలిమిటేషన్ చేసింది 2008లో చేశారు. ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత 2009 ఎలక్షన్స్కి వెళ్ళారు. నేను ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఇక్కడ ఇండియాలో ఒక బీజేపీను కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పార్టీలు డిఫరెంట్ పార్టీలు రెండు అన్నమాట. మిగతా పార్టీలు ఉన్నాయి చూసారా, ఆ పార్టీలన్నిటికీ కూడా ఓటింగ్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఒక ల్యాండ్ ఓనింగ్ కాస్ట్ ఉంటుంది,
అనమాట. ఎట్లా అంటే ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్ అంటే జాట్సు, ఠాకూర్సు, మరాఠాసు, రెడ్డిసు, కమ్మాసు వీళ్ళంతా అనమాట. పాత రోజుల నుంచి వాళ్ళు ఏంటంటే పాతగా రాజుల కాలం నుంచి కూడా అవన్నీ ఫ్యూడల్స్, తర్వాత వాళ్ళే బ్రిటిష్ వాళ్ళతో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ల్యాండ్స్ అవన్నీ బాగా ప్రొటెక్ట్ చేసుకుని విలేజెస్లో హెడ్స్ కింద రీజనల్ ఉన్నారు. హెడ్స్ ఉన్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళు మైనారిటీస్ ముస్లిమ్స్ ఉన్నారనుకో, ముస్లిం కత్తిరేమా హే అనుకుంటూ వాళ్ళందరినీ అదొక మచ్చిక గ్యాంగ్. చేసుకుని అదొక ఓకే. గ్యాంగ్. అది కాకుండా ఎప్పుడు ఎస్సీ ఎస్టీస్ ఉన్నారనుకో, వాళ్ళకి ఎప్పుడైనా సరే రిజర్వేషన్స్ ఇవ్వు, డబ్బులు ఇవ్వు, వాళ్ళు పూర్ ఆఫ్ ద పూర్ వాళ్ళు సో ఇండియాలో. బేసికల్లీ కుల ప్రాతిపదిక మీద ఓటు అంటే బ్లాకులు తయారు చేశారు. ఈ ఈ ముగ్గురు కలవగానే ఏమైపోతుందంటే వాళ్ళకి హెఫ్ట్ ఒకేసారి ఒక 35% ఓటు వాళ్ళకి వచ్చేస్తుంది బ్లాక్. ఉమ్. ఇంకా మిగతా చిల్లర అంతా ఏంటంటే, అరే నువ్వు నాకు కనుక వచ్చావు అనుకో నీకు వాళ్ళు ఇవి ఇస్తాను, అట్లా చిన్న చిన్నవి ఇచ్చి ఇంకొక 5% లాగేశాను అనుకో, ఇంకా మిగతా వాళ్ళు అసలు దేశంలో ఉండే వాళ్ళని పట్టించుకోక్కర్లేదు, వాళ్ళు సో వాళ్ళు విన్ అవ్వచ్చు. విన్ అవుతారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఇదివరకు చేసినప్పుడు అన్నాళ్ళు కూడా ఈ చెప్పిన ఫార్ములాలో ఎక్కువ సీట్లు పడి వీళ్ళకి సీట్లు గెలవడానికి ఈజీ అయ్యేటట్టు పెట్టుకున్నారు, ఈ ఉమ్. ఫార్ములాలోకి వచ్చేసేటట్టు అన్నమాట. ఉమ్. ఉమ్. అది వాళ్ళు చేసింది. ఇప్పుడు రీజనల్ పార్టీలు అనొచ్చు మీరు, ఇలా అనగానే నేను కాంగ్రెస్ పార్టీది ఎక్కువగా చెప్పా కాబట్టి. వాళ్ళు అంతే. ఇప్పుడు ఎస్పీను ఆర్జేడీ ఉన్నాయనుకో, వాళ్ళది మెయిన్ యాదవ్ క్యాస్ట్ పార్టీ, యాదవ్ పార్టీ అంటారు. వాళ్ళు ఉమ్. ఏం చేశారు, అరే ఈ మనం కలిసి ఉంటే పవర్లో ఉండొచ్చు అని చెప్పి యాదవ్ ముస్లిం కలిసి ఉంటాయి, ఓ చిన్న చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ 4-5 బీసీలని చిన్న క్యాస్ట్ కలిపేసుకుంటే వాళ్ళని 40% కలిపేసుకుని పైన కొట్టుకుంటే ఒక అయిపోతుంది. 35% ఉంటుంది, మిగతావి చీలిపోతే వాళ్ళు ఫస్ట్ పాస్ ద సిస్టంలో వాళ్ళు అయిపోతారు. అట్లానే మీరు ఎక్కడికి వెళ్ళినా అంతే. ఇప్పుడు బిఎస్పీ కూడా జేడీఎస్ అలాగే ఉంది, ఎస్సీలు ముస్లింలు. ముస్లిం ఉండి, జేడీఎస్ ఉందనుకో మన ఒక్కలిగా కర్ణాటకలో ప్లస్ ఒక్కలిగా ముస్లిం. ముస్లిము. ఇట్లా వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళ భయం ఏంటంటే ఎన్నాళ్ళు వీళ్ళు ఓ వీళ్ళే ఇది చేసేసి బాగా చెప్పారు ఇది. సో వీళ్ళే బేసికలీ చేసేసుకున్నారు ఇట్స్ ఏ ఇది. ముస్లిం ప్లస్ ఫ్యూ ప్లస్ ఆర్ ఉమ్. మైనస్ క్యాస్ట్ గ్రూప్స్. అది ఇప్పుడు బీజేపీ చేస్తోంది ఈసారి, అందులో పవర్ఫుల్ మోడీ గవర్నమెంట్ చేయబోతోంది ఈ పని. లాస్ట్ టైం 52, 63, 73, 2000లో బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళకి హోల్డ్ కూడా లేదు. బీజేపీకి వచ్చేటప్పటికల్లా ఏమైంది, అది పాన్ ఇండియా పాన్ కమ్యూనిటీ పార్టీ, మైనస్ ముస్లిమ్స్ ఒప్పుకుంటా అక్కడ వరకు. కానీ హిందూస్లో ఓకే, మనం మనం ఇక్కడ ఉన్నామంటే ఈ బ్రాహ్మలు బనియా ఈ నలుగురిని వేసుకుంటే ఓడిపోతారు వాళ్ళు. అట్లా చూసుకుంటే వాళ్ళు 10 సీట్లు కూడా రావు. వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఉండే ఆల్ హిందూ సొసైటీని తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఓటింగ్లో. ఏ రోజైతే వాళ్ళు ఒక రెండో క్యాస్ట్లు తీసుకున్నప్పుడు 100కి 115కి 120కి పడిపోయినది మనకి తెలుసు అన్నమాట. సో సో బేసికల్లీ అన్ని క్యాస్ట్లని కలిపి తీస్తారు. అయితే ఈ అన్ని క్యాస్ట్లు కలిసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు బౌండరీ లైన్లు వేయటం మొదలెడతారు ఇప్పుడు ఇండియా మొత్తం. ఆ బౌండరీ లైన్ వాళ్ళు ఎలా వేస్తారంటే వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బౌండరీ లైన్లో అడ్వాంటేజ్గా ఏం వేయరు, ఎవరికి అడ్వాంటేజ్ లేకుండా చేస్తారు. అది ఓకే. అప్పుడు ఇన్నాళ్ళు అడ్వాంటేజ్ ఒక నలుగురు కలిపి అడ్వాంటేజ్ ఉండేటట్టు వేసిన బౌండరీలు ఇవన్నీ. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరికి అడ్వాంటేజ్ లేకుండా చేస్తారు. ఎవరికి ఏ అడ్వాంటేజ్, ఒక్క క్యాస్ట్ కానీ ఏ ఒక్క రిలీజియన్ కానీ రిలీజన్ ముస్లిం ఉందనుకో, ఇప్పుడు ముస్లిం రిలీజన్ ఉందనుకో, కొన్ని చోట్ల తప్పించుకోలేవు. ఏం చేస్తారు, అక్కడ 99% ముస్లిం సీట్ అయిందనుకో ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా ముస్లిం వాడినే పెట్టాలి. పెట్టాలి. అప్పుడు ముస్లిమ్స్ లో కూడా ఏమవుతుంటే, హే నేను కాంగ్రెస్ ఎందుకు వేయాలి, నా ఓన్ ముస్లిమ్స్ కు సంబంధించిన పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, అట్లాంటి ఓవైసీ లాంటి అవును, వాళ్ళే పార్టీలు ఉంటాయి. గెలుద్దాం అనుకుంటారు. వాళ్ళు పెట్టేసుకుని వాళ్ళే గెలుస్తారు. కావాలంటే పోస్ట్ పోల్ నీతోటి నేను నెగోషియేట్ చేసుకుంటాను, నీకెందుకు వేయాలి నేను అని వస్తుంది. సో సో అందుకు అదొకటి. ఇంకోటి, ఇప్పుడు హిందూ ఉందనుకో, ఒక ఊరు ఉందనుకో, ఆ ఊళ్ళో ముస్లిమ్స్ ప్లస్ రెడ్డిస్ కలిస్తే 25% అయినా, నేను తెలంగాణ వాళ్ళం కాబట్టి మనం చెప్తున్నాను నేను ఊరికే అనమాట. వేరే చోట్ల కూడా ఇలానే ఉంటాయి, జాట్స్ ప్లస్ ముస్లిమ్స్ అనో, యాదవ్స్ ప్లస్ అందులో ఏం చేస్తానంటే ఆ ముస్లిమ్స్ లేకుండా చేశాను అనుకో. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ముస్లిమ్స్ ఉన్న పార్టీని వేరే ఎంపీ సీటు చేసేసి మిగతాది వేరే ఎంపీ సీటు చేశాను అనుకో, అంత హిందువులు ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉండరు ఆ రెండో సీట్. అప్పుడు ఎట్లాగూ అప్పుడు ఉత్తర రెడ్డీస్ అనే వాళ్ళకి ఏం పవర్ ఉంటుంది, వాళ్ళు వేరే వాళ్ళతో ఒక 4% ఉంటారు రెడ్డీస్ ఎక్కడికి వెళ్ళి. సో వాళ్ళు వాళ్ళ లీవరేజ్ పోతుంది ఇప్పుడు. అంటే ఏంటి, ఆ సీట్ ఇచ్చే వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చి కూడా గెలిపించుకోగలరు. అట్లా ఓకే. అలా అయిపోతుందని వీళ్ళ భయం. వీళ్ళకున్న ఇన్నాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 75 ఏళ్ళ నుంచి ఉన్న ఫార్ములా మొత్తం బ్రేక్ చేసి వీళ్ళు కొత్త బౌండరీలు వేస్తారని వాళ్ళకి భయం అనమాట. అయితే రేవంత్ రెడ్డి ఏడుపు అది. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది కిటుకు, ఎట్టి బస్సులో చెయ్యాలి ఈ సంవత్సరం ఈ టర్మ్లో చేసి తీరాలి అది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళ లెవరేజ్, ఎందుకంటే వీళ్ళు ఇది మెయిన్గా ఒప్పుకుంది 800 సీట్లకి ఇప్పుడు 800 సీట్లు అయినాయి అనుకో,
నెంబర్స్ పెరిగినప్పుడు నేను చెప్పిన ఈ కొత్త పద్ధతిలో చేయడం ఈజీ అవుతుంది. నెంబర్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమంటే అన్ని సీట్లు అలా చేయలేకపోవచ్చు బీజేపీ వాళ్ళు. అవును, కొన్నన్నా వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా మిగలచ్చు. ఆ మిగిలొచ్చు. అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి 800 సీట్లు వద్దు అంటారు. 543 కూడా చేయటం ఇష్టం లేదు. వాళ్ళకి ఏమని ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి దీన్ని చేయకుండా ఇదే ఫ్రీజ్ చేసి ఇంకో 20 ఏళ్ళు పెట్టేస్తే ఇట్లానే బతికేయచ్చు కదా అని ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయమంటారు అని పైకి అంటారు, కానీ అలా చేయమంటారు, ఇలా చేయొద్దంటారు. అది మ్మ్. అది అన్నమాట. ఓకే. అది అక్కడ జరుగుతోంది. అది సో మొత్తానికి ఇది ఇంకా అది తప్పనిసరి జరుగుతుంది అంటారు. ఇది వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయరు, వీళ్ళు జస్ట్ అనుకున్నట్టు వీళ్ళకు కంక్లూడ్ ఇది ఇంకా ఈ ఫ్రీజ్ అన్నది ఇంకా జరగాల్సిందే ఇప్పుడు. ఫ్రీజ్ చెయ్యరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు చేయరు. పవర్ఫుల్ గవర్నమెంట్. వీళ్ళకి నెంబర్స్ 2/3 లేకపోవచ్చు, కానీ 50% మెజారిటీ వీళ్ళు తెప్పించుకోగలరు. ఒక సంవత్సరం ఇవన్నీ ప్లాన్లన్నీ వేసి సో పెట్టుకుని ఫ్రీజ్ చేయరు, పెంచేస్తారు ఖచ్చితంగా. పెంచేస్తారు. ఎట్లన్నా పెంచేస్తారు. మినిమం పెంచకపోయినా 543నే ఉంచేసేసి ఆ 543లోనే వీళ్ళు అనుకున్నట్టు బౌండరీలు మారుస్తారు. మారుస్తారు. అసలు అపోజిషన్ ప్రాబ్లం బౌండరీ మార్చటం. ఈ అది సౌత్ ఇండియాకి తక్కువ ఉన్నాయి, ఎక్కువ అవన్నీ ఉన్నాయి, అన్ని సైడ్ షోలు అవన్నీ. ఎందుకంటే సౌత్ ఇండియా వాళ్ళు తక్కువ ఉన్నాయంటే మరి మమత అఖిలేష్ కూడా అన్నారు కదా, అది వాళ్ళకి ఎక్కువ డజన్ ఉన్నాయి, మేక్ వాళ్ళు సెన్స్. ఎందుకు అపోజ్ చేశారు? అది గుడ్ ఇది అండి. సో ఫైనల్ మీకు ప్రశ్న ఏంటంటే ఇది పాస్ అవుతుందా, మళ్ళీ ఒకసారి మళ్ళీ పట్టుకొస్తారా? ఈ అయింది, అవ్వలేదు. పరిస్థితులు మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతోంది, మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకుందాం. అవును, అంటే ఏంటి, ఆ పార్టీ ఇప్పుడు సెంటర్లో ఉన్నప్పుడు వీక్ అయిపోతుంది. అలానే నెక్స్ట్ 2027లో యూపీ ఎలక్షన్ ఉంది. యూపీ అవును. ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయాడు అనుకుందాం మన అఖిలేష్ యాదవ్. ఆ, వాళ్ళందరూ అనుకుంటారు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో మనకి ఏముంటుంది అనుకుంటారు వాళ్ళ ఎంపీలు. రైట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అబ్స్టైన్ చేయొచ్చు, ఇంకోసారి ఇదే కొంచెం మార్చి మళ్ళీ పెట్టింది అనుకో బీజేపీ, అబ్స్టైన్ చేయొచ్చు, 800 సీట్లు మళ్ళీ రావచ్చు. లేదా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకుందాం. మ్మ్. ఓకే, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఒక చిన్నది పెడతారు, సరే అయితే 543 మీద వచ్చేసేస్తామని వీళ్ళు తగ్గచ్చు. మ్మ్. డీలిమిటేషన్ అనేది ఖచ్చితం. ఉమెన్ ఓకే, రిజర్వేషన్ 33% అనేది ఖచ్చితంగా జరుగుతాయి. జరుగుతాయి. అది ఓకే, 500లోనే ఉండిపోతుందా 800 800 అవుతుందా అవుతుందా అనేది ఓకే. ఫ్యూచర్ ఈవెంట్స్ని బట్టి తెలుస్తుంది. వండర్ఫుల్ అండి. ఐ థింక్ వాస్ గుడ్. ధన్యవాదాలు రమణ గారు, అద్భుతంగా ధన్యవాదాలు. చెప్పారు. హోప్ఫుల్లీ మన శ్రోతలు, చాలా లోడెడ్ షో ఇది, తప్పక వినండి అండ్ గో త్రూ మా మెటీరియల్. థ్యాంక్ యూ రమణ గారు. ధన్యవాదాలండి. Mind Media, the voice of India.